మార్నింగ్ లేచాను, వెయిట్ చూసుకున్నాను. ఒక్కరోజు పస్తులుంటే మొత్తం సెట్ రైట్ అవుతుంది. మొన్న పెట్టిన వీడియోకి మహా అయితే 20K వ్యూస్ వస్తాయేమో అనుకున్నాం, కానీ నిన్న మార్నింగ్ లేచి ఇన్స్టా ఓపెన్ చేస్తే ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఇయర్ ఎండింగ్ కి 300 ఫాలోవర్స్ వస్తే చాలే అనుకున్నాను. ఎంత రీచ్ చూసి ఒకవైపు హ్యాపీగా ఉంటే ఇంకోవైపు కొంచెం సఫోకేటింగ్ గా కూడా అనిపించింది. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. బ్రేక్ఫాస్ట్ కి పెసరట్టు అండ్ బాయిల్డ్ ఎగ్స్. ఫ్రెష్ అయ్యి వర్క్ స్టార్ట్ అవుదాం అనుకుంటే నైట్ అంతా స్నో ఎరగదీసింది. ఆ బొక్కలే ఈ స్నోలో ఏం వెళ్తాంలే అని ఈ రోజు వర్క్ ఫ్రం హోమ్ కి ఫిక్స్ అయ్యాను. మండే అని జాలి కూడా లేకుండా నా మేనేజర్ గారు పొద్దున్నే మీటింగ్ పెట్టి గంట వాయించారు. ఇంకా లంచ్ కి బ్యాక్ టు బేసిక్స్, చికెన్, బీన్స్, పెప్పర్స్ అన్ని కలిపి చేసిన రైస్, బాయిల్డ్ ఎగ్స్ అండ్ తోటకూర ఫ్రై. ఈ రోజు ఆయిల్ తక్కువే వేసింది. ఒంట్లో ఓపిక అయిపోతుంది కానీ ఈ మీటింగ్ లో అవ్వట్లేదు. రోజుకి ఒకసారైనా పంచువల్ గా ఉండాలని కరెక్ట్ టైం కి లాగౌట్ చేశాను. ప్రోటీన్ తీసుకున్నాను, జిమ్ కి వెళ్ళాను. ఈ రోజు వర్కౌట్ స్ప్లిట్, పుష్ డే, 45 minutes కార్డియో కూడా చేశాను. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పూజ చేశాను. డిన్నర్ కి బాయిల్డ్ ఎగ్స్ అండ్ బెర్రీస్, సప్లిమెంట్స్ తీసుకున్నాను. టార్గెట్ ఫినిష్ చేశాను. ఈ రోజు మూవీ రికమెండేషన్ గెట్ అవుట్, అంటే తెలుగులో సిటీలో ప్రశాంతంగా ఉన్న మన హీరోని బేబీ లెట్స్ మీట్ మై ఫ్యామిలీ అని వాడు గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఊరికి తీసుకెళ్తుంది. వీడు మన కులపోడు కాదు అని ముందే తెలిసిన ఆ ఫ్యామిలీ మన హీరోకి చేయాల్సినవన్నీ చేస్తారు. మంచి థ్రిల్లర్. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈ రోజుకి అంతే.